హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈరోజు అయితే సాఫ్ట్వేర్లో స్ట్రైట్ నెక్ని బోట్ నెక్గా ఎలా చేయాలో నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉండి తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయొచ్చండి. కొత్తగా ఎవరైతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ ఒక బోట్ నెక్లో మనం ఒక పార్ట్ ఒక లైన్ తీసుకుని మనం బ్యాక్ నెక్లో అయితే బాటమ్ తీసుకుంటాం. బాటమ్ పార్ట్ వరకు మనం డ్రాగ్ చేసి అది తీసుకుని కొంచెం సైజెస్ అయితే మనం సెట్ చేసుకుంటే ఇందులో సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా బోట్ నెక్, ఒక్కొక్కరికి 3 ఇంచెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి 4.5, 5 కూడా పెట్టించుకుంటారు. విత్ వచ్చేసి 8-9 ఇంచెస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, దీనిలో అయితే నేను సెట్ చేస్తున్నానండి. నాకు కరెక్ట్గా అయితే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. ఎక్స్ట్రా ఉన్న వాటి వరకు అయితే నేను డిలీట్ చేసేసాను, ఫ్లవర్స్ వరకు. మనకి నెక్ లైను అంతా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం మెజర్మెంట్ అనేది చెక్ చేసుకుందాం. అది ఒక్కొక్కరికి 8, 8.5, కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళు 9 వరకు కూడా పెట్టించుకుంటారు. మనకి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ డిలీట్ చేసుకున్నాం కదండి. ఈ మధ్యలో ఉన్న నెక్ లైన్ కూడా మనం సెట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా డిజైన్ చేయించుకోవాలి అంటే డిజైనర్ దగ్గరికి వెళ్ళాలి, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉంటే కనుక ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయితే మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇది వచ్చి నాకు 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ అయితే నేను పెట్టానండి హైట్. వెడల్పు కూడా 9 ఇంచెస్ వరకు నేను పెట్టాను. ఇది టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. మనం రీసీక్వెన్స్ చేసి కలర్స్ అయితే ఎలా కుడుతున్నాయో చెక్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా నాకు ఇందులో ఫుల్ హ్యాండ్ ఇచ్చారండి. నేను బార్డర్ హ్యాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇలానే సాఫ్ట్వేర్ ఉంటే కనుక మనకి ఇలా చిన్ని చిన్ని మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. బుటీస్ కూడా మనకి ఒక్కొక్కరు షార్ట్ హ్యాండ్ అడుగుతారు, ఒక్కొక్కరు ఫుల్ హ్యాండ్ అడుగుతుంటారు కదా. మనం ఇలా సాఫ్ట్వేర్ ఉంటే కనుక మనకి ఆల్రెడీ నెక్ ఇచ్చినప్పుడు బుటీస్ అయితే ఇస్తారు. మనకి నచ్చిన బుటీ సైజ్ మనం సెట్ చేసుకుని 7 కావాలా లేకుంటే 10 కావాలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ హ్యాండ్కి ఇచ్చారండి. ఇలానే ఫుల్ హ్యాండ్ 10 ఇంచెస్ ఇచ్చారు. నాకు బార్డర్ హ్యాండ్ అడిగారు. బార్డర్ హ్యాండ్ కావాలి అంటే నాకు ఎక్స్ట్రా ఉన్నాయన్నీ డిలీట్ చేసేసుకున్నాము. ఇలా కొంచెం టైం పట్టినా కూడా మనకి సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకుంటే మనకి కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది. సో నేనైతే డిజైన్ చేశాను. హ్యాండ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. బ్యాక్ వచ్చేసి నాకు బ్యాక్ ఓపెన్ అడిగారండి. బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి సెంటర్ నాకు గ్యాప్ కావాలని అడిగారు. సో బ్యాక్ ఓపెన్ అంటే మనకి ఫుల్ డిఎస్టీ అనేసరికి ఫుల్ నెక్ ఇస్తారు. దానిలో నేను ఇలా డ్రాగ్ చేసి 2 ఇంచెస్ 3 ఇంచెస్ గ్యాప్ అయితే ఇచ్చానండి. స్మాల్ డిఎస్టీ అంటే మనకి లెఫ్ట్ టు రైట్ అనే పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫుల్ డిఎస్టీ అనేసరికి మన ఫుల్ ఇస్తారు. సో ఇలా అయితే నేను వర్క్ చేశానండి. ఇది ఫ్రంట్ పార్ట్ని బోట్ నెక్గా అయితే చేశాను. సో మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.